హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనికా జయరామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే షాపింగ్ వెళ్ళాము. వరమహాలక్ష్మి వ్రతానికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఇంత అయ్యింది సంత. ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను. షాపింగ్ అయితే అయిపోయింది. నేను షాపింగ్ అయితే అసలు షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే ఉన్నదే నేను జై వెళ్ళాము. పాపని ఎత్తుకోవడానికి ఒకరు, షాపింగ్ చేయడానికి ఒకరు. ఇంకా వీడియో తీసుకుంటుంటే అస్సలు కుదరదు. అందులోనూ చాలా రష్ ఉన్నారు. అసలు కార్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అంత జనం ఉన్నారు. ఇంకా అందుకని చెప్పి వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. అందులో మేము వెళ్ళిన చిక్పేట కాదు యాక్చువల్గా. ఇంకా చిక్పేటకి వెళ్తే అస్సలు ప్లేసే ఉండదు నాకు తెలుసు. అందుకని చెప్పి పాపని పట్టుకొని అంతా అవ్వదని చెప్పి బసవన గుడి రోడ్ కదా, ఎక్కడది బస్వన్ గుడి అని చెప్పేసి అక్కడ వెళ్ళామన్నమాట. అది కూడా ఇన్స్టా రీల్స్ లో చూసాను నేను. అక్కడ జర్మన్ సిల్వర్ ఇవన్నీ కూడా ఆఫర్ నడుస్తున్నాయని చెప్పి, అందుకని అక్కడికి వెళ్ళాము. మా పాప కూడా వెళ్ళిందంట, చెప్తుంది. సో నేను ఏం కొన్నాను అనేది మీకు ప్రైజెస్తో సహా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. సో ఇప్పుడు వరమహాలక్ష్మి వ్రతం దగ్గరగా ఉంది కాబట్టి ఈ బ్లాగ్ అయితే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూసుకుంటే మీరు కూడా మీ ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతానికి అంతా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో చూడండి వీడియో అయితే. ఫస్ట్ అయితే ఈ అమ్మవారిని అయితే తీసుకున్నాను నేను, కనిపిస్తుంది కదా. సో మళ్ళీ కావాలంటే మీ క్లాస్లో ఫొటోస్ అన్ని యాడ్ చేస్తాను, ఏమేమి కొన్నా అని చెప్పేసి క్లియర్గా కనిపించడానికి. సో ఇది కూడా జర్మన్ సిల్వర్ది తీసుకున్నాను నేను. ఇప్పట్లో సిల్వర్ అన్నీ కూడా మేము ప్లాన్ చేసుకోలేదు. సో ఇది ఫస్ట్ వరమహాలక్ష్మి వ్రతం కాబట్టి కొంచెం మంచిగానే చేద్దాం అనుకున్నాను, అందుకనే జర్మన్ సిల్వర్ తెచ్చుకున్నాను నేను. ఇది కూడా జర్మన్ సిల్వరే. ఇది వచ్చేసి నాకు ఆఫర్లో 200 రూపీస్కి వచ్చింది. ఇన్స్టా రీల్స్లో పెట్టారు, సంభవ్ గిఫ్ట్స్ అని చెప్పేసి ఉందనమాట బసవన్ గుడిలో. ఎవరైనా బెంగళూరులో ఉంటే మేబీ తెలిసి ఉండొచ్చు. సో అక్కడైతే ఇదే అని కాదు, ఏ అమ్మవారి విగ్రహం అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. సో ఏది తీసుకున్నా కూడా 200 అంట అక్కడ. సో నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మొత్తం అంతా అమ్మవారికి తాళిబొట్టు ఇవన్నీ కూడా అలంకరణ ఇదంతా కూడా చాలా బాగా చేసినారు, అందుకని నాకు ఇది నచ్చి ఇది తీసుకున్నాను. ఇదైతే 200 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నాను, కుంకుమ భరణలు. యాక్చువల్గా చెప్పాలంటే అమ్మవారి విగ్రహం కన్నా ఇవే కాస్ట్లీ అని చెప్పాలి. ఇవి వచ్చేసి ఒకటి కాదు, మామూలుగా 2 తీసుకున్నాను నేను. 2 కలిపి వాళ్ళ ఆఫర్ పోయి 300 ఏమో పడింది నాకు. 2 కలిపి 300. ఇది కూడా జర్మన్ సిల్వరే. సో నెక్స్ట్ వచ్చేసి కలసం పెట్టడానికి ఇది తీసుకున్నాను. ఇది కూడా జర్మన్ సిల్వరే. ఇది కూడా నాకు 1500 ఏమో పడింది, జర్మన్ సిల్వర్ది ఇది కూడా. ఇంకా జర్మన్ సిల్వర్ అయితే ఇవి అక్కడ సంభవ్ గిఫ్ట్స్లో నేను కొన్నవైతే ఇవి 3, ఇంకేం కొనలేదు. యాక్చువల్గా దీపాలు కూడా కొందాం అనుకున్నాను, కానీ రీల్స్లో పెట్టినంత ఆఫర్స్ అయితే అక్కడ లేవు. ఇంకా ఈ విగ్రహానికి ఒకటి ఏది కొన్నా 200, ఏది కొన్నా 200 అని చెప్పేసి జస్ట్ అట్రాక్ట్ చేశారనమాట కస్టమర్స్ని. అక్కడికి వెళ్ళి చూస్తే మిగతా అన్నీ కూడా కాస్ట్లీ ఉన్నాయి, అందుకనే నాకు ఏవైతే మ్యాండేటరీ అనిపించిందో ఒకటే తెచ్చుకున్నాను నేను. ఇంకా ఇది వచ్చేసి సతీష్ కదా, సతీష్ స్టోర్ అని చెప్పి, అది సంభవ్ గిఫ్ట్స్ కన్నా చాలా పెద్దది ఉంది. యాక్చువల్గా మాకు తెలియదు, అది మేము ఆ ఏరియాకి వెళ్ళడం కొత్త. సో అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ గిఫ్ట్స్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళాం కాబట్టి ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఇవన్నీ తీసేసుకున్నాం. తర్వాత సతీష్ స్టోర్ అని చెప్పి చాలా పెద్దది ఉంది స్టోర్. అది మొత్తం పూజ కావాల్సిన అన్ని ఐటమ్స్ అక్కడ దొరుకుతున్నాయి మనకి. ఇంటి తోరణాలు, అన్ని డెకరేటివ్ ఐటమ్స్ మొత్తం అన్ని. మొత్తం 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. అది మొత్తం పూజా సామాన్లు ఉన్నాయి అనమాట కదా. పైకి వెళ్ళొచ్చావు కదా నువ్వు, అన్ని పూజా సామాన్లే. అన్ని మొత్తం మనకి దేవుడికి సంబంధించిన మొత్తం అక్కడ దొరుకుతున్నాయి అనమాట. దేవుడి పట్టాలు, స్వీట్స్, కుంకుమ పసుపు మొత్తం దొరుకుతున్నాయి అక్కడ. సో ఎవరైనా బెంగళూరులో ఉంటే మాత్రం మీకు ఏమైనా పూజలు వ్రతాలు ఏమన్నా కూడా అక్కడికి వెళ్ళి షాపింగ్ ఈజీగా మొత్తం అన్ని ఒకే చోట చేసేసుకోవచ్చు, అసలు కంగారు లేకుండా. ఇది నేను అక్కడ కొన్నాను. తర్వాత అక్కడ ముగించుకొని ఒకసారి చూద్దామట అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఇవి దొరికినాయి, అంటే ఇవన్నీ కనిపించాయి అనమాట. సో ఇది అక్కడ తీసుకున్నాను, గడపకి స్టిక్కర్ వేయడానికి ఇదైతే తీసుకున్నాను నేను. ఎందుకంటే మా పాప ఈ మధ్య అక్కడ ముగ్గు పెడుతుంటే అసలు ఉంచట్లేదు అనమాట, తుడిచేస్తుంది మొత్తము. అందుకని ఇది వేసేస్తే ముగ్గు వేసుకునే పని ఉండదని చెప్పి ఇది తీసుకున్నా. ఇది 20 రూపీస్ లేండి. ఇంకా ఇది వచ్చేసి అమ్మవారికి జడ తీసుకున్నాను. సో అలంకరణ చేశాక జడ ఇట్లా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా అలాగే మా పాపకు కూడా నెక్స్ట్ ఏమైనా ఉన్నప్పుడు కూడా వేయచ్చు అకేషన్స్ అని చెప్పి, రెండింటికి వస్తుందని చెప్పి తీసుకున్నా. ఇది వచ్చేసి 100 రూపీస్ పడింది నాకు. ఇంకా ఇది వచ్చేసి డెకరేషన్ కోసం అని చెప్పి లైట్ తీసుకున్నాను.
లైటింగ్ ఇది యాక్చువల్గా నాకు తెలియదు. జే వెళ్ళినప్పుడు లోపలికి బిల్డింగ్కి వెళ్ళినప్పుడు తనకు కనిపించిందంట లైటింగ్. సో వేస్తే బాగుంటుంది లైటింగ్ అంతా అని చెప్పేసి ఇది తీసుకొని వచ్చాడు. ఎంత 150 సంథింగ్ పడిందంట లైటింగ్. సో అమ్మవారికి కూర్చోబెట్టినప్పుడు అట్లా లైట్ వేసి అంత డెకరేషన్ చేసుకోవచ్చని తీసుకొచ్చాడు. ఇంకా ఇది తోరణాలు. యాక్చువల్గా ఇదైతే మేము ఇక్కడ ఇంటికి గుమ్మానికి వేద్దామని తెచ్చుకున్నాము, కానీ ఇది కొంచెం చిన్నదైపోయింది. ఇంకా మళ్ళీ అక్కడ కొంచెం స్పేస్ ఇచ్చి వేయడం అంతా బాగోదు, కొంచెం ఆడుగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే దీన్ని మన దేవుడిది ఉంది కదా, నేను చెప్పా కదా దానికి ఏమైనా డెకరేషన్ చేసుకుందాము అని చెప్పేసి. సో దానికైతే ఇప్పుడు ఇది ఉపయోగపడింది అనమాట నాకు. ఇంకా అక్కడ డెకరేషన్కి ఏం అవసరం, దీన్ని జస్ట్ అట్లా ఏమైనా మేకు లాంటిది ఏమైనా కొట్టేసి స్టిక్ వేసేసుకుంటే సరిపోతుంది. సో అక్కడికి వేసే కానీ చూస్తే కరెక్ట్గా సరిపోయింది అనమాట నాకు. అక్కడ ఇది ఉంది కదా షెల్ఫ్, వుడ్ మాదిరి వేసారు కదా, చెక్కకైతే కరెక్ట్గా సరిపోతుంది ఇది. సో ఇంకా అక్కడైతే ఇది వేసేస్తాను. ఇంకా గుమ్మానికి మళ్ళీ తీసుకురావాలి, పూజ ఇంకా టైం ఉంది కాబట్టి అలోపు తీసుకొస్తాను. సో తర్వాత అయితే అమ్మవారికి అలంకరణ కోసం ఈ జ్యువెలరీ అయితే తీసుకొచ్చాను. ఇలాంటివి అయితే కొంచెం బాగా కనిపిస్తుంది కదా అట్రాక్టివ్గా వేసి అలంకరించినప్పుడు అని చెప్పేసి నేనైతే కొంచెం గ్రాండ్ లుక్ అలా వచ్చేలాగా తీసుకున్నాను ఇవి. సో ఇవి ఎంత 700 సంథింగ్ అండి. ఇది సెట్ వచ్చేసి 700 సంథింగ్ పడింది నాకు. అది కూడా చిక్పేట్ లానే ఉంది కొంచెము, అంటే కాస్ట్ ఇదంతా కూడా బార్గెన్ చేసుకోవచ్చు, కొంచెం చిక్పేట్ లాగానే ఉండింది. మరి అది ఇప్పుడు పూజ టైం కాబట్టి ఇప్పుడు అలా అంత రష్ అన్ని షాప్స్ ఉన్నాయో ఏంటో తెలియదు మరి, కానీ బాగానే ఉన్నాయి. అంటే ఆప్షన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మనకి తీసుకోవడానికి. ఇంకా ఇదైతే యాక్చువల్గా నెక్ పీస్ అనమాట, కానీ ఆ అమ్మవారికి వడ్డానంకి అయితే సరిపోతుంది అని చెప్పి, చిన్నగా ఉండాలి కదా, అంటే మరీ పెద్దగా తీసేసుకుంటే బాగోదు అని చెప్పేసి కలసంకి చిన్నగానే ఉంటుందని చెప్పి నేనైతే తీసుకున్నాను. ఇది నాకు 200 ఎంతో పడింది. ఇంకా వాటికి సంబంధించి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి మరి పెట్టేక అవుతుందో లేదో తెలియదు. యాక్చువల్గా ఆల్రెడీ అమ్మవారికి అన్నీ వచ్చేసాయి కాబట్టి వీటి అవసరం అయితే పడదు అనుకుంటా, చూద్దాం ఆ రోజు. సో ఇవైతే ఇప్పుడు ఎత్తి పెట్టేస్తాను, నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఇది చెప్పండి మర్చిపోయాను, ఈ ట్రే కూడా తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఫ్రూట్స్ లాంటివి ఏమైనా పెట్టడానికి బాగుంటుంది కదా, అంటే నైవేద్యం పెడతాం కదా ఆ టైంలో బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఎంత నాకు 200 ఏమో చెప్పారు వాళ్ళు, అదే 200 ఏమో చెప్పారు. మేము కొంచెం బార్గెన్ చేసి 120కి తీసుకొచ్చుకున్నాను దీన్ని. సో ఈ ట్రే కూడా జస్ట్ ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది డెకరేటివ్గా అని చెప్పి తెచ్చుకున్నా. బాగుంది, అది కూడా క్వాలిటీ వైజ్ అయితే బాగానే ఉంది. అంటే మనం రోజు ఏం వాడడం కాబట్టి, జస్ట్ పూజ కోసమే కాబట్టి అకేషనల్గా, సో అది క్వాలిటీ ఏం అంతగా అవసరం పడదులేండి. ఇంక ఇవైతే మామూలుగా ఇప్పుడు తాంబూలం ఇస్తాం కదా పూజకు పిలిచి ముత్తైదుల్ని, సో దానికోసం ఇవ్వడానికి అని చెప్పి బ్లౌజ్ పీసెస్ తెచ్చుకున్నాను సెట్. ఇంకా ఇవి పూలు, ఇవి రేపు మా యానివర్సరీ లేండి, August 12th మా మ్యారేజ్ యానివర్సరీ, 2nd యానివర్సరీ. సో దానికోసం అయితే నా కోసం పూలు తెచ్చుకున్నాను. ఇంక ఇవైతే గాజులు, తాంబూలం ఇస్తాం కదా అప్పుడు మామూలుగా అయితే మా సైడ్ అంతా, అంటే మా ఆంధ్ర సైడ్ అంతా వచ్చేసి అట్లా గాజులు ఏమి ఇవ్వరు, నార్మల్గా పసుపు కుంకాలు ఒకటే ఇచ్చేస్తారు, ఆకులు అలా పెట్టేసి ఇస్తారు. కానీ ఇక్కడ వాటితో పాటు గాజులు కూడా పెట్టిస్తారు అనమాట. సో అందుకే నేను గాజులు కూడా తీసుకొచ్చాను. అమ్మవారికి కూడా అలాగే అందులోనే గాజులు కూడా ఉన్నాయి అమ్మవారి కోసం, వాటికి కూడా తెచ్చేసాను పూజకు అని చెప్పేసి. ఇంకా రేపు యానివర్సరీకి నా చీరకి మ్యాచింగ్ అయ్యే గాజులు తెచ్చుకున్నాను. ఇది పూజ కోసం మ్యాచ్ అయ్యే గాజులు తెచ్చుకున్నాను. ఇంక ఇదైతే అమ్మవారికి చీర, సో పూజకు చీర కట్టాలి కాబట్టి ఇదైతే తెచ్చాను. మామూలుగా ఇప్పుడు అమ్మవారు కట్టాక తర్వాత మనమే కట్టుకుంటాం కాబట్టి కొంచెం నాకు కూడా బాగా ఉండేటట్టు, అమ్మవారికి కూడా కొంచెం బాగా కనిపించేటట్టు గ్రీన్ కలర్ అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి గ్రీన్ కలర్తో చేద్దాము అని చెప్పేసి గ్రీన్ కలర్ తీసుకొచ్చాను. మరీ థిక్ గ్రీన్ చూసా కానీ
అంత నచ్చలేదు, అంటే అంత కనిపించదేమో అని చెప్పేసి నేను ఈ గ్రీన్ అయితే తెచ్చాను. ఇంక ఇదైతే పీట అమ్మవారిని కూర్చోబెట్టడానికి. సో ఇది పెట్టేసి ఫస్ట్ యాక్చువల్గా ఏదైనా టేబుల్ పెట్టి దాని మీద ఇది పెట్టేసి దీని మీద కలసం అంతా కూర్చోబెడతారు అనమాట అమ్మవారిని. సో అలా అని చెప్పి ఈ పీట అయితే తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి 500 సంథింగ్ చెప్పారు, మేము 400కి బార్గెన్ చేసి తెచ్చుకున్నాము. ఇది మా అమ్మ అడిగింది, మా అమ్మ కూడా పూజ చేసుకుంటుంది, కానీ మా అమ్మ దీపావళికి చేస్తుంది అనమాట. ఇప్పుడు చేయదు, వరమలక్ష్మి వ్రతం చేయదు, దీపావళి అప్పుడు లక్ష్మీ వ్రతం చేసుకుంటుంది. సో అప్పుడు మా అమ్మ కూర్చోబెడుతుంది. ఇంకా ఇక్కడ నేను వెళ్ళా కదా అని చెప్పేసి అమ్మ అడిగింది ఇలాంటిది ఒకటి నేను కూడా తీసుకోవాలి అని చెప్తున్నింది. అందుకని అమ్మ కూడా ఇంకా ఫోన్ చేసి అడిగితే తీసుకొని రా అని చెప్పింది. అందుకే అమ్మ పూజ కోసం అయితే ఇది కొనింది అమ్మ. సో ఇదండి ఈరోజు షాపింగ్. ఇంతే కదా, ఏమన్నా మిస్ అయ్యానా? సో ఇదండి షాపింగ్. యాక్చువల్గా అమ్మవారి కాళ్ళు చేతులు ఇవన్నీ వస్తాయి కదా మామూలుగా కూర్చోపెట్టడానికి, అట్లంతా బ్లౌజ్ చుట్టేసి అంతా పెడతారు. సో అలాంటివి కూడా చూసాను అక్కడ నేను. నాకు కావాల్సింది చిన్నవి అనమాట, పెద్ద అవసరం లేదు నాకు, ఎందుకంటే నా కలసం అంతా కూడా చిన్నగానే ఉంది కాబట్టి నేను చిన్నగానే డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి అక్కడ అంతా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి చేతులు అవన్నీ అమ్మవారివి. అందుకనే చిన్నవి చూద్దామని చెప్పేసి నేనైతే అక్కడ తీసుకోలేదు. తర్వాత దారిలో కనిపించాలండి, ఇంక మళ్ళీ దిగి తీసుకునే ఓపిక లేక ఇంటి దగ్గర కొన్నిసార్లు చూసాను నేను, ఇంకా దగ్గర పడినప్పుడు తీసుకుందామని చెప్పేసి తీసుకోలేదు. సో ఒక్కటే పెండింగ్ ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలి. సో ఇదండి వాటి మన షాపింగ్ అయితే. ఇవన్నీ కూడా వ్రతానికి తీసుకున్నవే కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో మీకు కూడా ఏమన్నా షాపింగ్ చేసే ప్లాన్ ఉంది అంటే ఖచ్చితంగా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. బసవనగుడి రోడ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సతీష్ స్టోర్కి వెళ్తే మాత్రం మీకు అన్ని దొరికేస్తాయి. సో ఈ బడ్జెట్ అంతా కూడా మనకి ఇయర్లీ అయితే ఉండదు. ఇప్పుడు మనం తీసుకొని పెట్టేసుకున్నామంటే మనకి ఇంకా నెక్స్ట్ ఇయర్ అంతా, అంటే నెక్స్ట్ వచ్చే ఇయర్ అంతా అకేషనల్లీ ఏ వచ్చిన పండుగలు ఏ వచ్చినా కూడా వీటినే మనం యూజ్ చేసేసుకోవచ్చు. సో ఈసారి ఒకటే మాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైంది, ఎందుకంటే ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కదా, అన్నీ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవి ఉంటాయి కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇంత షాపింగ్ అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి ఉండదులేండి, బేసిక్ షాపింగ్ ఉంటుంది అంతే, అంటే గాజులు అలాంటివి ఒకటే ఉంటాయి. సో ఈసారి కొంచెం ఎక్కువ అయ్యింది అంతే. సో ఇదండి మా వరమలక్ష్మి వ్రతంకి మేము చేసిన షాపింగ్. సో మీకు యూస్ఫుల్ అయినట్టయితే, నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా షార్ట్ వ్లాగ్ అండ్ యూస్ఫుల్ వ్లాగ్ అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.